లలితామాత శంభుప్రియా జగతికి మూలం నీవమ్మ. శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప, చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం. పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా, హంసవాహన రూఢినిగా వేదమాతవై వచ్చితివి. శ్వేత వస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి, జ్ఞానజ్యోతిని నింపితివి. నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ, ఆది భిక్షువై వచ్చాడు సాక్షాదా పరమేశ్వరుడు. కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా, కామితార్థ ప్రదాయనిగా కంచి కామాక్షి వైనావు. శ్రీచక్రరాజ నిలయనిగా శ్రీమత్ త్రిపుర సుందరిగా, సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ. మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో మహిషాసురుని చంపితివి, ముల్లోకాలను ఏలితివి. పసిడి వెన్నెల కాంతులలో పట్టు వస్త్రపు ధారణలో, పారిజాతపు మాలలలో పార్వతీదేవిగా వచ్చితివి. రక్త వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి, రక్త బీజుని హతమార్చి రమ్యక పర్దిని వైనావు. కార్తికేయునికి మాతవుగా కాచాయనిగా కరుణించి, కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలసితివి. రామలింగేశ్వరుని రాణివిగా, రవికుల సోముని రమణివిగా, రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు. ఖడ్గం శూలం ధరించి పాశుపత్రాశ్రము చేబూని, శంభుని శుంభుల దునిమాడి వచ్చింది శ్రీ శ్యామలగా. మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా, దారిద్ర్య బాధలు తొలగించి మహదానందము కలిగించే ఆర్తత్రాణ పరాయణివే, అద్వైతామృత వర్షిణివే, ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మ. విష్ణు పాదమున జనించి గంగావతారము ఎత్తితివి, భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి. ఆశుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి, ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ. దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి, అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ. శంకు చక్రము ధరించి రాక్షస సంహారము చేసితివి, లోక రక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరభటారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరకు గడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రాదితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమద గణములు కొలువుండ కైలాసంబే పులగించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రోక్కంగా, మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి. మూలాధార చక్రములో యోగినులకు అధీశ్వరి అయి, అంకుశ ఆయుధధారిణిగా బాసిల్లేను శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపుని రూపొంది, శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి.
మహామేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో మునులుందురు నిను కొలువంగ మోక్ష మార్గము చూపితివి. మహామేరువు నిలయనివి మందార కుసుమ మాలలతో మునులు అందరూ నిను కొలువంగ మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపి పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానము నీ నామం అద్భుతమైనది నీ మహిమ. అతి సుందరము నీ రూపం. అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ జ్ఞానమునందరికి బొమ్మ. నిష్ఠతో నిన్నే కొలిచేదము నీ పూజలనే చేసేదము. కష్టములన్నీ కడదేర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి. అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురు అందరూ దురుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ. దర్శనమీయగా రావమ్మ భక్తుల కష్టము తీర్చమ్మా. ఏ విధముగా నేను కొలిచినను ఏ పేరున నేను పిలిచినను మాతృ హృదయవై దయజూపు కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి. మగువలమంతా చేదితిమి నీ పారాయణ చేసితిమి. శ్రీమాతృరూప లలితమ్మ సృష్టి స్థితిలయ కారిణివి. శ్రీమాతృరూప లలితమ్మ సృష్టి స్థితిలయ కారిణివి. నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమౌనా. ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి. అమ్మకు నీరాజలమిచ్చి అమ్మ దివెను పొందుదుము. అమ్మకు నీరాజలమిచ్చి అమ్మ దివెన పొందుదము. సదాచార సంపన్నవుగా సమగాన ప్రియలోలినివి. సదాచార సంపన్నవుగా సమగాన ప్రియలోలినివి. సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మంగళహారతులిద్దాము. మంగళహారతులిద్దాము.